నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తైవాన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లు తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. ఏనుగుదారులు మరణించిన ఘటనపై బాధితులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. విశాఖలో 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి లోకేష్ భూమి పూజ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కంపెనీలను ఆకర్షిస్తుందని వెల్లడి. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు పారిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని తైవాన్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకానమిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చైన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లు తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ, ఈవీ, బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలిజియన్స్ గ్రూప్ 400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాదరక్షల తయారీ కంపెనీ పౌచోన్ గ్రూప్ ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓరకలలో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. సెమీ కండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందజేసేందుకు సహకరించాలని కోరింది. ఓరకల్ సమీపంలోనే ఈ జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చింది. $2.2 బిలియన్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా సంస్థ ప్రతిపాదించింది. వీటికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలు ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలని అన్నారు. ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు. ఈ ఘటనపై పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలను జారీ చేశారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగుల మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని పవన్కు అటవీ శాఖ అధికారులు వివరించారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తుందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియజేశామని చెప్పారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పారదర్శక పాలన అందిస్తుండటంతోనే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ నమ్మకంతోనే గూగుల్, అర్సిలర్ మిట్టల్ వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో సుమారు 30,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించే 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి లోకేష్ గురువారం భూమి పూజ చేశారు. జెండాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలు ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత, పాలనలో వేగం కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి తీసుకురాగలుగుతున్నామని లోకేష్ అన్నారు. గూగుల్ సంస్థ తమ $15 బిలియన్ల పెట్టుబడిని ఏపీలో ప్రకటించడం, అర్సిలర్ మిట్టల్ 1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడికి ముందుకు రావటం మా పాలనా పారదర్శకతకు నిదర్శనం. గూగుల్ ప్రతినిధులతో 13 నెలల పాటు నిరంతర చర్చలు జరిపి ఒప్పించాం. ఈ నెలాఖరులోనే విశాఖలో గూగుల్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేస్తాం. ఇక అర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను కేవలం ఒకే ఒక జూమ్ కాల్ ద్వారా రాష్ట్రానికి రప్పించగలిగాం. వారు చెప్పిన 3 సమస్యల్లో ఒకటైన ఎన్ఎండిసి స్లరీ పైప్లైన్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధానితో మాట్లాడి వెంటనే పరిష్కరించారు అని లోకేష్ వివరించారు. This is my second term as IT minister, but honestly I've never seen this kind of energy to come invest in Visakhapatnam. While we have done foundation stones for marquee investments, I believe this is just the beginning. What we have achieved today is close to 3,800 crores worth of investments
and we'll be creating 30,000 jobs here in Visakhapatnam over the next 3 years. And then in 13 months, we made an announcement, and by end of this month, we are going to lay foundation stone for Google project here in Visakhapatnam. The second project we are particularly proud about is the ArcelorMittal project that is coming in Anakapalli. This project started with merely a Zoom call between Aditya Mittal and myself. Aditya and I know each other. We go a long way. I reached out to him and I said, I hear that you're looking at investing in India. Please come invest in Andhra Pradesh. He had 3 specific asks from us. 2 of them had to do with Andhra Pradesh government. One of it had to do with government of India. Our Honorable Chief Minister Chandrababu Naidu garu met the Honorable Prime Minister Narendra Modi ji twice just for ArcelorMittal project to get a slurry pipeline from NMDC. We got it done, and soon we are going to lay foundation stone for ArcelorMittal, and it's going to be India's largest steel plant coming south of Visakhapatnam. All of you would have heard TCS is coming, Cognizant is coming, Infosys is already here, they've expanded substantively. Soon you will hear more good news coming from them, and few other IT giants of India here to Visakhapatnam. And as a government, we believe in decentralized development. We believe that all regions of Andhra Pradesh should equally develop. We believe in the power of clusterization. That is why automotive manufacturing is in Anantapur. Electronics manufacturing is in Chittoor and Kadapa district. Renewable energy is in Kurnool. Drone city is coming up in Kurnool district. Nellore already manufactures 50% of air conditioners of India. And thanks to our understanding, we have also signed an agreement with LG, Daikin and Blue Star. 70% of India's air conditioning is going to be manufactured in Nellore district. Few other companies are also coming. Today in Delhi, this morning I had a meeting with a glass manufacturer, and we agreed that we'll build India's glass city in Nellore district. Prakasam is not to be left behind. It is going to be the compressed biogas district of India. Krishna Guntur already has Amravati. We are bringing South Asia's first 150 qubit quantum computer in January, and building the entire quantum ecosystem in these 2 districts. East West Godavari is already number 1 in aqua. We intend to do even better there. Port-led economy is going to get developed in the East West Godavari districts. And coming to North Andhra, all of you know, Pharma Hub, Chemical Hub. We have already medical devices manufacturing hub here. Now the data city, IT hub. We are building 1 steel city. Soon you will hear the second steel city is going to come here in Vijayanagaram district. So as a government, we are close to building 20 clusters across various sectors where we believe in vertical and horizontal integration, a tight-knit ecosystems that will ensure that your businesses here not only succeed but also thrive. సిఐ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖ సిపి శంఖభద్ర వాగ్చి తెలిపారు. ఈ సదస్సుకు వచ్చే డెలిగేట్స్ కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 2500 మంది పోలీసు సిబ్బందిని 155 టీములుగా ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ద్వారా ప్రతి ఒక్క డెలిగేట్స్ కదలికలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఢిల్లీ తరహా సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామంటున్న విశాఖ సిపితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారో విశాఖ సిపి ఉన్నారు, ఆయన అడిగి తెలుసాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? అంటే ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా ప్రతినిధులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారేంటి? ఇప్పటి వరకు 2300 మంది పోలీస్ వాళ్ళను రప్పించడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 డ్రోన్స్, ఈ ఈవెంట్ కోసం 125 CCTVs, ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు అస్త్ర మ్యాప్, మూవ్మెంట్, నేషనల్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మూవ్మెంట్ ట్రాకింగ్ చేయడానికి ఒక యాప్ పెట్టడం, దాదాపు 200 మంది పోలీస్ వాళ్ళు బాడీ ఓన్ కెమెరా ధరిస్తున్నారు. ఆ బాడీ ఓన్ కెమెరా ఫుటేజ్, అదే మాదిరిగా 24/7 సోషల్ మీడియా మానిటర్ చేయడం, పోస్ట్, ఒకవైపు ట్రాఫిక్ బందోబస్త్, ఎయిర్పోర్ట్లో బందోబస్త్, వెన్యూలో బందోబస్త్,
అకామిడేషన్ల బందోబస్తు, టూరిజం ప్లేసెస్లో బందోబస్తు, షాపింగ్ ప్లేసెస్ బందోబస్తు అన్ని విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. రీసెంట్లీ ఢిల్లీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందుకే మా వాళ్ళను తరచూ అప్రమత్తం చేస్తున్నాం. నాకాబందీ, లాడ్జ్ చెకింగ్, హోటల్ చెకింగ్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చెకింగ్ అన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా విజయవంతంగా బ్రహ్మాండంగా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, అదేవిధంగా వీవీఐపీ మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా మంత్రులు, అదేవిధంగా ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ఒకవేళ వీఐపీ మూమెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ వైలేషన్స్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా సెపరేట్ రూట్ ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటి? ఈ వెనుకి వస్తున్నటువంటి వీవీఐపీస్ అందరికీ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసుకొని హసల్ ఫ్రీ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేస్తున్నాం. అందుకే ఒకవైపు అస్త్రం యాప్ ద్వారా మానిటరింగ్, డ్రోన్ ద్వారా మానిటరింగ్, సీసీటీవీ ద్వారా ప్రతి జంక్షన్లో మానిటరింగ్ చేస్తున్నాం. ఒక యాప్ ద్వారా ప్రతి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. ప్రతి డెలిగేట్ కరెక్ట్ టైంకి బయలుదేరడం, కరెక్ట్ టైంకి చెడిపోవడం, మధ్యలో ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూడడం, ఇవన్నీ ఎన్ష్యూర్ చేయడానికి పోలీస్ లాడ్జ్ ఆఫీసర్, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నీ కేటాయించడం జరిగింది. సో ట్రాఫిక్ వింగ్ నిరంతర కృషి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే 3200 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా ఇక్కడ సిపి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, డిజిటల్ న్యూస్, వైజాగ్ నుంచి. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర అన్నారు. విద్యార్థుల మనో వికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలుగు తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయని అన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదని అన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని అన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బోని సురేష్ కుమార్, డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ ప్రతి ఏటా బాలల దినోత్సవ వేడుకలను తమ స్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలుగుతీసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారు సమగ్ర అభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 సందర్భంగా సింగనగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే స్పోర్ట్సు, అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి.
ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్, మాస్టర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పిల్లల్ని చూసుకోవటం. సింగనగర్ ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి ఈ స్కూలు పిల్లలు చక్కటి చదువులతో పాటు సంస్కృతి సంస్కారం కూడా నేర్చుకుంటారు. ఈ స్కూల్లో చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం మన శ్రీరామ్ స్కూల్లో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరి గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో, ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి, శ్రమే కాదు, డబ్బే కాదు, అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారంతో, మా ఉపాధ్యాయులు, మా అధ్యాపక బృందం వాళ్ళందరి యొక్క సహకారంతో, మా మేడం గారు, మేము అంతా కలిసి దీన్ని ఒక చాలా బృహత్కర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువు అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం అండి. దీనికి ప్రిన్సిపల్ గారు, టీచర్సు, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ, అడ్మిన్ స్టాఫ్ అందరూ కూడా చాలా సహాయపడి చక్కగా చేస్తున్నారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సిఆర్డీఏ బృందం నవంబర్ 14, 15, 2025 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో పాల్గొనుంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు, సీఈఓలు, డెవలపర్లు, విద్య, వైద్య, ఎలక్ట్రానిక్స్, మౌలిక వసతుల సంస్థలకు అమరావతి రాజధాని ప్రాంతంలోని పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ప్రధాన అవకాశాలను ఏపీ సిఆర్డీ విస్తృతంగా వివరించనుంది. ఇక ఇదే అంశంపై విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో కూడా అమరావతి బహుళ ప్రాజెక్టును కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా అమరావతి సిఆర్డీఏ పరిధిలోని ఇటు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో అమరావతి పెట్టుబడుల అవకాశంపై ఇప్పటికే విస్తృత ప్రదర్శన కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ఏపీ సిఆర్డీఏ బృందం నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ఇప్పటికే పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా పాల్గొననుంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు, సీఈఓలు అందరూ కూడా ఇటు ఈ విశాఖ నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ఏదైతే ఉందో, అమరావతి రాజధాని సంబంధించి అటు మౌలిక వసతులు, పెట్టుబడులు, లాజిస్టిక్స్, మొత్తం హరిత ఇంధనం, నీటి, గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ, పురపాలక పీపీపీ విధానంలో రూపొందించిన ప్రాజెక్ట్ నమూనాలు వ్యూహాత్మకంగా కూడా ఉన్నాయి. అమరావతిలో నిర్మిస్తున్న 9 థీమ్ సిటీస్, అలాగే ఏపీ సిఆర్డీఏ అందిస్తున్న సౌకర్యాలు,
పెట్టుబడిదారులకై అవలంబిస్తున్న సౌకర్యాలపై ఇప్పటికే సమ్మిట్లో ఏపీ సిఆర్డీఏ ప్రదర్శించింది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొనటంపై ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కూడా మాట్లాడారు. అమరావతి భవిష్యత్ దృష్ట్యా రాజధాని ప్రాంతంగా సమగ్ర ప్రణాళికతో రూపొందించిన రవాణా, అదేవిధంగా లాజిస్టిక్స్ అందరూ కూడా చూసుకోవచ్చు. మనం విజువల్స్లో ఏదైతే అమరావతి ప్రాంగణం ఏదైతే ఉందో, అమరావతి ఇటు ఏ అనే అక్షరంతో కూడా అమరావతిని కూడా నిర్మించారు. సిఆర్డీఏ పరిధిలో కూడా అమరావతిని ఏ అనే అక్షరంతో, దానికి తగ్గట్టు మొత్తం మినిస్టర్ బంగ్లా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ బంగ్లాలు అన్నీ కూడా నిర్మిస్తున్న పరిస్థితి. ఈ అమరావతి ఏదైతే అమరావతి కళల రాజధాని అమరావతి ఉందో, అమరావతి మొత్తం కూడా ఇటు నమూనాని ఏపీ సిఆర్డీఏ కూడా చూసుకోవచ్చు. మన విజువల్స్ ఏపీ సెక్రటేరియట్తో పాటు జడ్జిల బంగ్లా, అదేవిధంగా మినిస్టర్ బంగ్లా అందరూ కూడా ఉండేటట్టు కూడా నమూనాను కూడా ఏర్పాటు చేశారు. ఇటు మనం వాటర్ పూల్లో ఏదైతే అమరావతి ఏ అక్షరం ఉందో, అమరావతి ఏ అక్షరాన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే అమరావతిలో సమ్మిట్ సందర్భంగా ఏపీసీఆర్డీఏ కింద పెట్టుబడిదారులతో వ్యక్తిగత సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న ప్రాధాన్య ప్రాజెక్టులు, విధాన ప్రోత్సాహాలుగా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ సింగపూర్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. 2014-19 సమయంలో ఏదైతే అమరావతి రాజధాని ఇప్పటికే పీపుల్స్ రాజధానిగా అమరావతి ఉందో, అమరావతిని పెట్టుబడుల కోసం సింగపూర్ ప్రభుత్వంతో కూడా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చేసుకోవచ్చు. ఏదైతే ఇది సూపర్ బ్లాక్ నాన్ గెట్సెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్, అదేవిధంగా మొత్తం ఇటు పచ్చదనంతో కూడా అమరావతిని కూడా నిర్మించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిఐఐ సమిట్లో ఇటు ఏదైతే రాజధాని అమరావతి నమూనాని మొత్తం ఇటు ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఎయిర్పోర్ట్, అదేవిధంగా అన్నీ కూడా జడ్జిల బంగ్లాలు, మొత్తం అన్ని బంగ్లాలు ఏర్పాటు చేసి అమరావతిని హైలైట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో వీటి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ సిఆర్డీఏ తరఫున ఈ నమూనాను కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. కన్నబాబు సైతం కూడా ఈ ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ నమూనాని ప్రదర్శించడం, రేపు ఎవరైతే ఫారెన్ డెలిగేట్స్ ఉంటారో అది ఏదైతే పెట్టుబడులకు ఆకర్షించేందుకు కూడా అమరావతి నమూనాను కూడా ఇటు ఫారెన్ డెలిగేట్స్ అందరికీ చూపించి అపురపరిచే విధంగా ఇది ఉందంటూ చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో దిలీప్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, విశాఖపట్నం నుంచి. గత 5 ఏళ్ల పాటు అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర కలిగిన మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశాడని పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవరైనా బలి కావాల్సిందేనంటూ ఆరోపించారు. మానసిక ఆనందం పొందడం జగన్ నైజం అని, జగన్ చేష్టలకు 6 డజన్ పైన ఐఏఎస్ అధికారులు జైలుకు పోయారని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే అక్రమ కేసులు, అరాచకాలు జరిగాయని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రాన్ని నడిపించడానికి ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, ప్రవర్తించే విధానం, ఆలోచన సరళి, భవిష్యత్తుపై ప్రణాళిక, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్క లక్షణం కూడా లేదు. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదం. ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడైనా బలిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇవాళ కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం,
పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు 60 పైన ఐఏఎస్ అధికారులు జైళ్ళకి పోయారు. ఇది యథార్థం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆ కేసులన్నీ అంతే ఉన్నాయి. నేర మనస్తత్వం ఉన్నవాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేయిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం సిఐ సమిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ 8 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సేఫ్టీ అధికారులతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామన్న విశాఖ డిఎఫ్ఓతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ నగరంలో 14-15 జరిగిన సమ్మిట్కు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నోవెటల్లో నుంచొని ఇటు సమ్మిట్లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది ఏంటి మనతో మాట్లాడటానికి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రామ్ ప్రకాష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, సిఐఐ సమ్మిట్లో అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఏంటి? మీరు అన్నట్లుగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఇది. సిఐఐ సమ్మిట్ 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి మా శాఖ తరపు నుంచి కూడా మేము అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సమ్మిట్కి మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ 8 ఫైర్ ఇంజన్స్ని మనకి హాల్స్ అన్నిటి చుట్టూ కూడా ఈ గ్రౌండ్లో పెట్టడం జరిగింది, అన్ని పక్కల పనిచేయడానికి అని చెప్పి. అలానే కాకుండా లోపల హాల్స్లో కూడా డిగ్నిటరీస్ ఉంటారన్న ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ పార్టీకి వాళ్ళకి సఫారీస్ ప్రొవైడ్ చేసి, సఫారీస్ బ్లాక్ సఫారీస్ ఈ టైప్లో ఉంటారు వీళ్ళు. మనకి ప్రతి చోట కూడా అన్ని హాల్స్లో కూడా ఎగ్జిబిషన్స్ ఇచ్చి మేము ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అదేవిధంగా ఒకవేళ కనుక ఇటు చూసుకుంటే మొత్తం ఎన్ని బ్లాక్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? అదే మెయిన్ స్టేజ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డెలిగేట్స్ ఉంటారు. అక్కడ అనుకోకుండా ప్రమాదం జరిగితే మీరు ఆల్రెడీ మాక్ డ్రిల్ చేసి కూడా చూపించారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు మెయిన్ హాల్ కాన్ఫరెన్స్ హాల్ అక్కడికి వచ్చేటప్పటికి 1600 కెపాసిటీ అది అక్కడ. అందుకని చెప్పి మేము అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని వెనకాల కూడా ఒక వెహికల్ పెట్టడం జరిగింది. తర్వాత మా వాళ్ళకి ఆఫీసర్స్కి వాకీ టాకీస్ ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ ఈజీగా చేయడం, ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం, ఈజీ అవ్వడం కోసం మనం వాకీ టాకీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా యూనిఫామ్ మీద ఉంటారు కానీ లోపల డిగ్నిటరీస్ ఉంటారు కాబట్టి సఫారీస్ ఆఫీసర్స్ బ్లేజర్స్ వేసుకొని సూట్ మీద ఉంటారు. ఇమీడియట్గా ఏదైనా ఆ ఫైర్ అనేది జరిగితే ఇమీడియట్గా ఆ ఫైర్ ఏంటో తెలుసుకొని మేము CO2 ఎక్స్టింగ్విషర్స్ ఇక్కడ డీసీపీ ఉపయోగించామంటే పౌడర్ బయటకు వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. వాటిని ఎక్కువ ఏర్పాటు చేశాము. సార్ ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్స్ రెడీగా ఉన్నాయి? అంటే ఇతర జిల్లాల నుంచి ఏమైనా ఫైర్ ఇంజన్స్ తీసుకొచ్చారా లేదా విశాఖపట్నంలో జరిగే ఈ ఫైర్ ఇంజన్స్ సరిపోతాయా? విశాఖపట్నం జిల్లా చిన్న జిల్లా, ఇప్పుడు 4 మాత్రమే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి విశాఖపట్నమే కాదు, విజయనగరం నుంచి అట్లానే అనకాపల్లి నుంచి అక్కడి నుంచి కూడా తెప్పించడం జరిగింది ఫైర్ ఇంజన్స్. మొత్తం 8 ఫైర్ ఇంజన్స్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. అలానే ఆఫీసర్స్ కూడా మన ఇక్కడే కాదు, జోన్ 2 మన రాజమండ్రి, అమలాపురం నుంచి అక్కడి నుంచి కూడా ఆఫీసర్స్ రాజమండ్రి డిఎఫ్ఓని అట్లానే అమలాపురం నుంచి వీళ్ళందరూ కూడా కొద్ది సిబ్బందిని కూడా మనం ఇక్కడికి రప్పించడం జరిగింది. ఇవాళ సాయంత్రం మా డీజీ గారు కూడా వస్తారు, అట్లానే ఏడీ గారు వచ్చి ఉన్నారు. అందరూ మన ఈ కార్యక్రమం పనుల్లోనే ఉన్నారు. మేము ఇప్పుడే మాక్ డ్రిల్స్ కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మేము హాల్ 4లో కండక్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా దాని మీద అవగాహన ఉండి, మెయిన్ ఏంటంటే తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవడం ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఎక్కడ దగ్గర దారి ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది తెలియకపోవటం వలన ఎక్కువ టైం తీసుకోవటం, బయటకు రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు మేము ఇది కండక్ట్ చేయడం వలన వాళ్ళకి ఎక్కడ దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో అందరికీ తెలిసింది కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ పార్టీ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడం జరుగుతుంది.
మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రజలకు అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తాం. ఏదైనా అనుకోకుండా ఫైర్ జరిగితే అటు ఎగ్జిట్ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలకు అవగాహన కల్పించేందుకే కూడా ఈ ఏర్పాట్లు చేశాం. టోటల్ ప్రాంగణం మొత్తం 8 ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా సిబ్బంది కూడా రెడీగా ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ డిఎఫ్ఓ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తైవాన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లు తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. ఏనుగుదారులు మరణించిన ఘటనపై బాధితులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. విశాఖలో 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి లోకేష్ భూమి పూజ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కంపెనీలను ఆకర్షిస్తుందని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.